న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 71.92% పోలింగ్. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం. లక్షన్నర మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారు. విజయ ధీమాలో కాంగ్రెస్ వెల్లడించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థి. ముగిసిన ఎన్నికల సందడి. కాలక్షేపంగా టీ భట్టీలో చాయ్ తాగిన పోచారం. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. పోలింగ్ శాతాన్ని పెంచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు. ఐదు మాసాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు. కేసీఆర్ పోరుబాట బస్సు యాత్రతో దిగివచ్చిన జాతీయ పార్టీలు. కేటీఆర్ వెల్లడి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి త్రిముఖ పోరు జరిగింది. ప్రజలలో చైతన్యం రావడంతో వారికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరికి వారు గెలుపు ధీమాపై ఉన్నారు. ఈసారి తమకు ప్రజలు అవకాశం కల్పిస్తారని విశ్వసిస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. నిన్నటి వరకు ఓటు కోసం ప్రచారం జరిపిన వారు కాస్త ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 71.92% పోలింగ్ నమోదు అయ్యింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సగటున 71.92% పోలింగ్ నమోదయ్యిందని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఓటింగ్ లో పాల్గొన్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 6,73,624 ఉండగా పురుష ఓటర్లు 5,52,465 మంది, ఇతరులు 44 మంది ఓటు వేశారని అన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓటింగ్ పరిశీలిస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం 2,12,145 మంది ఓటర్లకు గాను 1,55,159 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73.14% నమోదు అయ్యింది. బోధన్ నియోజకవర్గంలో 2,23,096 మంది ఓటర్లకు గాను 1,66,330 ఓటర్లకు గాను 74.56% నమోదు అయ్యింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 3,04,317 మంది ఓటర్లకు గాను 1,88,159 ఓటర్లు ఓటు వేసి 61.83% నమోదయ్యింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,56,593 మంది ఓటర్లకు గాను 1,91,252 ఓటర్లు ఓటు వేశారు. 74.54% నమోదయ్యింది. బాల్కొండ నియోజకవర్గంలో 2,26,792 మంది ఓటర్లకు గాను 1,69,524 ఓటర్లు వేశారు. 74.75% నమోదయ్యింది. కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 2,45,249 మంది ఓటర్లకు గాను 1,80,867 ఓటర్లు ఓటు వేశారు. 73.75% నమోదు అయ్యింది. జగిత్యాల నియోజకవర్గంలో 2,36,675 మంది ఓటర్లకు గాను 1,74,842 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 73.87% నమోదు అయ్యిందని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 1,30,000 మెజార్టీతో పక్కా అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇండియా కూటమిని ఆశీర్వదించి రాహుల్ ను ప్రధాని చేయాలన్న ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదర్శన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిలు మాట్లాడారు. సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పరిధిలో ఆశించిన స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సుపరిపాలన మచ్చలేని జీవన్ రెడ్డి అభ్యర్థి కావడం కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అని తెలిపారు. వీటికి తోడు మా పార్టీ అభ్యర్థి గుణగణాలు చూసి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ 1,50,000 మెజారిటీతో నిజామాబాద్ లో గెలుస్తోందన్నారు.
అలాగే ఎన్నికల్లో మాకు సహకరించిన సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ తదితర పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఈ ఎన్నికల్లో అందరూ తామే అభ్యర్థులమని భావించి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ప్రాంతం మత సామరస్యానికి ప్రతీక అని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కొందరు చూసినా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజామాబాద్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయన్నారు. 100% లక్ష పైచిలకు మెజార్టీతో తాను గెలుస్తా అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర భారతంలో బీజేపీ ఉనికి కోల్పోయిందని, రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎలా సాధిస్తోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు అరికల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లబ్ధి పొందడమే ఎన్నికల గెలుపుకు దాన్ని బాసన చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ముందు పోయిందో కూడా మీరందరూ కూడా గ్రహించిన చెప్పండి. ఏదేమైనా ఐఎమ్ రియల్లీ నిజామాబాద్ ఈ ప్రాంత ప్రజానిక మత సామరస్యానికి ప్రతీక చెప్పండి. నిజామాబాద్ ఈ ప్రాంతం అంతా ఏదైతుందో మత సామరస్యానికి ప్రతీక చెప్పండి. మరి ఇంత మత విద్వేషాలు తెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రభావితం కాకుండా మీరు ఎన్నికలు ఏదైతుందో ఇంత సామరస్య పూర్వకంగా ఏ విధమైనటువంటి ఒక హింసాయుత సంఘటన లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించబడటం అనేది, ఓటింగ్ సరళి ఓటర్ పాల్గొనడం అనేది దాని సంకేతం అని చెప్పట్టున్నాయి. మత సామరస్యానికి ఏదైతుందో ఈ ప్రాంతం ప్రతీకగా నిలబోతుందని చెప్పండి. ఎన్నికల్లో వచ్చిన బీజేపీ 8 months లో ఏం చేసిన అక్కడ ఢిల్లీలో పనిచేయలేదు. అందుకొరకే ఇంకా వస్తాయో రావు. మొన్ననేమో 4 వచ్చినాయి, ఇప్పుడు ఒకటి కూడా వస్తుందో రాదని రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు జరిపిన సభలు ఇవన్నీ కూడా మాకు లాభం చేకూరుతున్న ఆశించడం. అదేవిధంగా ప్రజల్లో కూడా పార్టీలకు అనేక వ్యక్తుల్ని చూసి జీవన్ రెడ్డి గారు అయితే పార్లమెంట్కి సరిపోతారు ఆయన అనుభవం వల్ల రేపు భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, సత్ఫలితాలు వస్తాయని నమ్మి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం. కింది స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చోట్ల బీజేపీతో కుమ్మక్కై బాహటంగా క్రాస్ ఓటింగ్ పాల్పడినప్పటికీ కూడా ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా మాకు వస్తున్న సమాచారం. పెద్ద సుదర్శన్ గారు చెప్పినట్టుగా 1,00,000 నుంచి 1,50,000 మెజారిటీతో ఈ సీటు. ఎన్నికల ప్రచారం ముగిసింది, నాయకులు వెళ్లిపోయారు, ఓటింగ్ ముగిసింది, అంతా ప్రశాంతం. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నేను పక్కా లోకల్ అంటున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. నిన్నటి వరకు ఎన్నికల బిజీతో క్షణం తీరిక లేకుండా ఉన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ పట్టణంలోని టీ స్టాల్లో ప్రశాంతంగా చాయ్ తాగుతూ కనిపించారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా నేను మాత్రం బాన్స్వాడ లోకల్ అన్నారు. బాన్స్వాడ పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న ఇమ్రాన్ టీ స్టాల్ కు మంగళవారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో వెళ్లిన పోచారం ఇతర కస్టమర్లతో పాటుగా చాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టారు. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, బయటి నాయకులు ఓట్లు అయిపోగానే వాళ్ళ ఊరికి పోతారు. నాకు మాత్రం బాన్స్వాడనే నా ఊరు, ఇదే నా ఇల్లు, బాన్స్వాడ ప్రజలే నా కుటుంబం అంటూ ఛాయ్ని ఆస్వాదించారు పోచారం. దేశం కోసం, ధర్మం కోసం ప్రజలందరూ కలిసి మోదీని గెలిపించేందుకు ముందుకొచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ అన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఓటు వేయడంతో గతం కంటే పోలింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండోసారి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ను గెలిపించడానికి ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేశారని తెలిపారు. అర్బన్ లో కొన్ని పోలింగ్ బూత్ల గందరగోళం ఏర్పడటంతో కాస్త ఇబ్బంది పడ్డా అందరూ మోదీని గెలిపించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఫలితాల అనంతరం మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. మరోసారి బీజేపీకి మద్దతు తెలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఫలితం అనంతరం మరోసారి కలుద్దామని దినేష్ తెలిపారు. 4వ తారీఖు నాడు మళ్ళీ మీ ముందుకు వచ్చి జిల్లా భాజపా తరఫున ఆ రోజు భారతీయ జనతా పార్టీ కోటేశ్వరులందరికీ ధన్యవాదాలు చెప్తాం. జరగబోయి ఏదైతే ఎన్నికలు జరిగాయో ఎన్నికల్లో ప్రజలు ఒకటే ఆలోచించారు, దేశానికి సైనికుడు అవసరం, వ్యవసాయానికి రైతు అవసరం, ఇంటికి తల్లి అవసరం, భారతదేశ భవిష్యత్తుకు నరేంద్ర మోడీ అవసరం అని చెప్పి మోడీ గారిని బలపరిచినందుకు అందరూ కూడా మహిళలు కాదు, యువకులు కాదు, వృద్ధులు కాదు, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ కోటేశ్వరం ముందుకు వచ్చినందుకు, మద్దతు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు పర్యటన అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఎంతో మార్పు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2 జాతీయ పార్టీలు సైతం దిగిరాక తప్పలేదు అన్నారు. గులాబీ నాయకుల విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ అధినేత చేపట్టిన బస్సు యాత్రతో రాజకీయాలలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుండి మొదలుకొని అలంపూర్ వరకు 17 రోజుల పాటు చేసిన పోరుబాటలో కేసీఆర్ ప్రజలను చైతన్యం పరుస్తూ ముందుకు సాగారన్నారు. 5 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తిరిగి పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీ పుంజుకోవడం జరిగిందని చెప్పారు. గులాబీ పార్టీ కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు, కుతంత్రాలు, పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో, మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు, కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా, ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నిటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి. 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా
బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు 30 చోట్ల ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది. తప్పకుండా 2 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం, స్పష్టమైన ఒక నమ్మకం. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో, ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలోనేమో దేశ ప్రధాని కావాలంటే ముందుగా లోక్సభ అభ్యర్థి అయి ఉండాలి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి ప్రధాని మోదీ 3వ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మిత్రపక్షం నాయకులు పిలిచారు. దేశ ప్రధానిగా 3వ గద్దెనెక్కేందుకు మోదీ తిరిగి వారణాసి నుండి పోటీ చేస్తున్నారు. ముందుగా గంగా నదిలో పూజలు జరిపారు. ఎంతో విశిష్టమైన రోజు కావడంతో పూజల అనంతరం ప్రధాని మోదీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి వచ్చిన ప్రజల నినాదాలు హోరెత్తించాయి. మోదీ మోదీ అనే నినాదాలు మారుమోగాయి. కలెక్టర్ కార్యాలయంకు తరలి వెళ్లిన వారిలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలువురు ఉన్నారు. కలెక్టర్ కు నామపత్రాలను అందజేసిన అనంతరం ప్రతిజ్ఞ చేశారు. लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేశారు ఓటర్లు. మునుపటి కంటే ఈ ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగింది. ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు. సిబ్బంది మాత్రం వారి విధులను నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా ఎన్నికల కమిషన్ గంట సమయాన్ని పొడిగించింది. ఇది వరకు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరిగేది. కానీ వేసవిని దృష్టిలో పెట్టుకుని 6 గంటల వరకు పొడిగించారు. అప్పటికి వరుసలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. రాత్రి సమయంలో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. పార్టీ ఏజెంట్ల సమక్షంలో వీటిని స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ వలయంలో స్ట్రాంగ్ రూమ్ ఉంది. లెక్కింపు సమయం వరకు వీటిని ఇక్కడే భద్రపరచనున్నారు. ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ ఎవరిని ఇటువైపు అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. करना మొత్తం ఒకటే స్ట్రాంగ్ ఒకటే ఒకటే
అదే సార్ ప్యాకెట్ 1లో 17C ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 1, 2 and 3 అండ్ మార్క్స్ చూస్తున్నాం. ప్రపంచంలోనే భారత్ ను విశ్వ గురువుగా నిలుపుతున్న నరేంద్ర మోదీ కృషికి ఆకర్షితులై ప్రజలు లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మరోసారి పట్టం కట్టనున్నారని ఆ పార్టీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ ధర్మపురి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ఆయన అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఎన్నికల అనంతరం తమ సహచర నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ గత ఎంపీ స్థానాల కంటే ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో భాజపా పార్టీ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని ఆయన చెప్పారు. యువత పట్టణాల నుండి తరలివచ్చి ఓట్లు వేయడం ఈ గెలుపునకు నాంది అని ఆయన అన్నారు. బీజేపీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ ఎన్నికలకు ఎనలేని సేవలు అందించిన అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులకు, నాయకులకు, కార్యకర్తలకు మండల భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోమటి దాసు, చిలుక మహేష్, చెలిమిల నవీన్, చిలుక నరేష్, రాజశేఖర్, కుమ్మరి మహేష్, ఎడ్జ్ శ్రీకాంత్, బాడిద గంగారెడ్డి, తాళ్లరాము, మల్కురాములు, నూకల మల్లయ్య, కె గంగాధర్, చంద్రమౌళి, జీర మహిపాల్, బాన్స్వాడ శ్రీకాంత్, సుంచబాలు, గణపురం రాజు, మంచికంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన పార్లమెంటు ఎలక్షన్లో మన నామినేషన్ వేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ సేవ చేసింది చాలా అద్భుతము. ఆ యొక్క అద్భుతాలను చూసి ప్రజలు మమేకమై నరేంద్ర మోడీకి జై అనుకుంటూ ప్రతి ఒక్కరూ మన దర్పల్లి గ్రామస్తులు, దర్పల్లి మండలంలో అన్ని విలేజ్ల వాళ్ళు కూడా భారీ మెజార్టీతోటి వాళ్ళందరూ ఇవాళ ఓటు వేసి గెలిపించారు. అది ఇప్పుడు మనకు ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు భారీ మెజార్టీతోటి మనము గెలవబోతున్నాము. ఇది అందరికీ తెలుసు. మరి ఇటువంటి ఓటు వేసినటువంటి వారందరికీ కూడా ఈ దర్పల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభి వందనములు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ ప్రత్యర్థులు ఏమంటారంటే ఓటరు శాతం పెరిగింది కాబట్టి మాకే ప్లస్ పాయింట్ అని వాళ్ళు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనప్పటికీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారని వారు చెప్పారు. దర్పల్లి మండల కేంద్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం తన సహచర నాయకులతో కలిసి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందుతారని వారు ధీమా వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా జరిగిన ఓటు సరళిని పరిశీలించినట్లయితే తమ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంతో ఓటు వేశారని, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5% అధికంగా పోలయ్యాయని, ఈ ఓట్లు కాంగ్రెస్ గెలుపునకు సంకేతమని వారు తెలిపారు. లోక్సభ ఎన్నికల గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసిన మండలంలోని అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు
ఎనలేని సేవలు అందించారని వారందరికీ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో చెలిమిల శ్రీనివాస్, దినకర్, సుంచ భూమయ్య, నిశాంత్, రోహిత్, పిట్ల గంగనర్సయ్య, పిట్ల నాగమల్లేష్, సుంచ చిన్నబాలయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు చాలా స్పీడ్గా పోలింగ్ జరిగింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే 2% అదనంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోలవడం జరిగింది. ఈ పోలింగ్ శాతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తిందని మేము అనుకుంటున్నాం. వివిధ గ్రామాలలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓసీబీసీల నుండి కూడా దాదాపుగా మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైనట్టుగా మా పరిశీలనలో తేలింది. ఖచ్చితంగా దర్పల్లి హెడ్ క్వార్టర్లో కానీ మండలంలో కానీ మేము భారీ మెజారిటీతో ముందంజలో ఉంటామని ఓటింగ్ సర్లీ మాకు అనుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం. దీనికి ఈరోజు ఉదయం 6 గంటల నుండి దాదాపు సాయంత్రం 7 గంటల వరకు మా పార్టీ పోలింగ్ ఏజెంట్లు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఎండలో కూడా పూర్తిగా 13 గంటల పాటు కష్టపడి పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిపించినందుకు అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులకు, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులకు, జిల్లా స్థాయి జిల్లా కమిటీ మెంబర్లకు, అలాగే వివిధ శాఖల మండలాధ్యక్షులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున్న పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అంటే 3 పార్టీలు పోటీ చేసినాయి కదా, మీ పార్టీ ఎవరితోని ఉంటుందంటారు? టీఆర్ఎస్ దాదాపుగా పోటీలో ఉన్నట్టుగా మాకు ఎక్కడ కనిపించలేదు. మాకేమైనా పోటీ ఇస్తుందంటే బీజేపీ మాత్రం పోటీ ఇచ్చినట్టుగా అనిపించింది. అది కూడా కొంత అర్బన్ ఏరియాలో, అంటే మండలంలో మండల కేంద్రం అర్బన్ స్థానము అర్బన్లా ఉన్న దర్పల్లి హెడ్ క్వార్టర్లో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పెంచుకుంటుందని భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యంగా దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన ముఖ్యమైనటువంటి ప్రజా తరపున చేపట్టిన కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా బీజేపీని నిలదీసేటువంటి స్థాయి కలిగిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈసారి మేము భారీ మెజార్టీని సాధిస్తామనే ధీమాలో ఉన్నాం. ప్రజలు కూడా మరి మాకు అనుకూలంగానే తీర్పునిస్తారని చెప్పి ఇప్పుడు పోలింగ్ సరళి బట్టి మాకు అర్థమైంది. తండాలలో కానీ, ఊర్లలో కానీ, హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు కాంగ్రెస్ పార్టీని మేజర్గా ఆదరించింది. ఓసీలు కూడా ఆదరించారు. కాబట్టి మాకు ఈసారి మెజార్టీ వస్తుందనే ధీమాలో మేము ఉన్నాం. ఈసారి జీవన్ రెడ్డి గారి గెలుపు ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మా పోలింగ్ సరళిని పరిశీలించడానికి కూడా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దర్పల్లి వరకు వచ్చి చూసి మరి కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా ఆయన మాట్లాడుకోవడం మా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మెజార్టీ సీట్లు, ఎంపీ సీట్లు తీసుకుంటామని నమ్మకంతో ఉన్నాం. అంటే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అంచనా ఉందండి, ఎన్ని సీట్లు వస్తాయి? మ్యాక్సిమం మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 10 నుంచి 14 సీట్లు మాకు రావాలా. సరే, ఒకవేళ ఒక సీటు అటు ఇటు అయినా 14 వరకు సాధిస్తామనే ధీమాలో మేమందరం కార్యకర్తలు అందరం ఉన్నాం. అదేవిధంగా మా దర్పల్లి మండలం లోపల కార్యకర్తలందరినీ ఏకతాటిపై నడిపించడానికి కానీ మా మండల అధ్యక్షులు మంచి కృషి చేసారు. అందరం కలిసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి మండల నాయకత్వం కరెక్ట్గా చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చిందని కార్యకర్తలు కానీ అందరం భావించి ఇప్పుడు మా మండల కమిటీకి కానీ మా కార్యకర్తలకు కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రత్యర్థి ఎవరంటే మాకు బీజేపీ ప్రత్యర్థి, టీఆర్ఎస్ అనేది ఎక్కడ లేదు. సోమవారం జరిగిన 18వ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు సిపి కల్మేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు. 18వ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక బలగాలను రంగంలో దించి సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికకు ఎలాంటి అవాంతరం కలగకుండా సహకరించిన జిల్లా ప్రజలకు సిపి కల్మేశ్వర్ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 71.92% పోలింగ్. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం. లక్షన్నర మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారు. విజయ ధీమాలో కాంగ్రెస్ వెల్లడించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థి. ముగిసిన ఎన్నికల సందడి. కాలక్షేపంగా టీ బట్టీలో చాయ్ తాగిన పోచారం. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. పోలింగ్ శాతాన్ని పెంచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు. ఐదు మాసాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో అనూహ్య పరిణామాలు. కేసీఆర్ పోరుబాట బస్సు యాత్రతో దిగివచ్చిన జాతీయ పార్టీలు. కేటీఆర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.